అవుతుంది. అందుకే మన పెద్దలంటుంటారు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అందుకోసమే నీ జీవితం చక్కబడటం కోసమే నువ్వు పని చేయడం మొదలుపెట్టు. నీకు ఇష్టమైన పని చేయడం మొదలుపెట్టు. పని చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు కలుగుతాయి, మరెన్నో ఇబ్బందులు వస్తాయి, మరెన్నో సందేహాలు నిన్ను చుట్టుముడతాయి. దానర్థం నువ్వు పని చేయలేవని కాదు, అది నీకు సాధ్యం కాదని కాదు. నువ్వు నీ గమ్యాన్ని చేరుకునే మార్గంలోనే ప్రయాణిస్తున్నావని. నీకు ఏదిష్టమో తెలుసుకున్నప్పుడు, నువ్వు చేస్తున్న పని ఫలితం ఏమిటో తెలిసినప్పుడు, ఎవరో నలుగురు అన్న 4 మాటలు విని వారు నిన్ను భయపెడితే, నిన్ను బాధపెడితే బాధపడి భయపడి పారిపోకు. తమ జీవితాల్లో ఎటువంటి విజయాన్ని సాధించలేని వాళ్ళు మాత్రమే నువ్వు చేస్తున్న పని కష్టమని తమకు తెలిసిన వాళ్ళు కూడా ఆ పనిలో ఫెయిల్ అయ్యారని చెబుతారు. నిన్ను పని చెయ్యకుండా ఆపడానికి అడుగడుగునా ప్రయత్నిస్తుంటారు. ఎన్నో విధాలుగా నిన్ను మభ్యపెట్టాలని చూస్తుంటారు. వాళ్ళ మాటల్ని అస్సలు లెక్క చేయకు, వారిని అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే ఈ జీవితం మీది, ఈ గమ్యం మీది. నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధిస్తే అది నీకే సొంతం. అటువంటప్పుడు ఎదుటి వారి మాటలను వినడం దేనికి? ప్రతిరోజు వారి నిర్ణయాలపై జీవితాన్ని జీవించడం ఎందుకు? నీ జీవితంలో నువ్వు కోరుకున్నది దక్కాలంటే నువ్వు పని చేయక తప్పదు. నీ లక్ష్యం కోసం, నీ గమ్యాన్ని చేరుకోవడం కోసం ఎవరు ఏమన్నా, ఇంకెవ్వరు ఏం చెప్పినా రాజీ లేని ప్రయాణాన్ని సాగించక తప్పదు. నీ ప్రయాణంలో ఆటుపోట్లను ఎదుర్కోక తప్పదు. చరిత్రలో ఎక్కడ వెతికినా ఎటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఎదుర్కోకుండా, ఎన్నో ఫెయిల్యూర్స్ను చవిచూడకుండా, మరెన్నో ఆటుపోట్లను భరించకుండా విజయాన్ని సాధించిన విజేతను మీరు చూపించలేరుగాక.